ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ నీలగిరి సభ్యులు అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఆర్పీ రోడ్లోని గవర్నమెంట్ బాలికల జూనియర్ కళాశాల, గవర్నమెంట్ బాలికల పాఠశాల, బోయవాడలోని గవర్నమెంట్ బాలికల ప్రైమరీ స్కూల్ మరియు హై స్కూల్ మరియు మ్యాన్ఫోర్డ్స్ హై స్కూల్లో బాలికలకు, సెయింట్ ఆల్ఫాన్సస్ స్కూల్లోని బాలికలకు దాదాపు 30,000 రూపాయల విలువ గల శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అనితారాణి మాట్లాడారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ నీలగిరి సభ్యులు అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఆర్పీ రోడ్లోని గవర్నమెంట్ బాలికల జూనియర్ కళాశాల, గవర్నమెంట్ బాలికల పాఠశాల, బోయవాడలోని గవర్నమెంట్ బాలికల ప్రైమరీ స్కూల్ మరియు హై స్కూల్ మరియు మాన్ఫోర్డ్స్ స్కూల్లో బాలికలకు, సెయింట్ ఆల్ఫాన్సస్ స్కూల్లోని బాలికలకు దాదాపు 30,000 రూపాయల విలువ గల శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు డాక్టర్ అనితారాణి మాట్లాడుతూ తాము చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమంలో భాగంగా స్కూళ్లలో, కాలేజీల్లో ముఖ్యంగా పేదరికం నుండి వచ్చినటువంటి బాలికలు ఎదుర్కొనే సమస్యలకు గాను వాళ్లకు అవగాహన కల్పించి కొంత సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క శానిటరీ ప్యాడ్స్ అందించడం జరిగిందని చెప్పారు. వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ బాలికలు యవ్వన దశలో ముఖ్యంగా పీరియడ్స్ దశలో తగు జాగ్రత్తలు తీసుకొని శానిటరీ ప్యాడ్స్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ తమ శరీరంలో రక్త శాతాన్ని పెంచే డైట్, ఆకుకూరలు, కూరగాయలు, పాలు, గుడ్డు తీసుకోవాలని చెప్పారు. ఐఎంఏ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రపంచంలోనే ఒక పెద్ద సంస్థ అని, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల గురించి ఎప్పటికప్పుడు అవగాహన పరుచుకొని ప్రజలకు అందించే విధంగా అటు గవర్నమెంట్, ఇటు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో పనిచేస్తుందని, పల్లెకు పోదాం పదండి పదండి అనే కార్యక్రమం తీసుకొని పల్లెటూర్లను దత్తత తీసుకొని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించడం, పారిశుద్ధ్య లోపం, ఆరోగ్యం, అక్షరాభ్యసత తదితర అంశాలలో గ్రామస్తులకు తెలియచేయడం చేస్తుందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధారాణి, వెంటయ్య, కిరణ్, సుజాత, హేమమాలిని, ఆనంద్, అనిత టీచర్, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. మేడం ఏం చేయమంటారు? ఎందుకంటే మాకు చాలా సహచర మిత్రులారు, మా శ్రేయోభిలాష ఎప్పుడు కూడా. అందుకనే ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ చేస్తే బాగుంటుంది ఒక చిన్న కాల్ ఇవ్వగానే మేమేమి దురదృష్టం చేసుకున్నాం, మా కాలేజ్ మీకు పనికి రాదా, మేము అంటే మీరు మా దగ్గరకు రాలేదా, ఫస్ట్ ఏది చేయాలన్నా ఫస్ట్ మా దగ్గరకు వచ్చిపోండి మీరు అని చెప్పేసి విన్నవించి మాకు స్వాగతం తెలియజేశారు. కాబట్టి మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాం. సో ఇండియన్ మెడికల్ ప్రెసిడెంట్గా డాక్టర్ అనితారాణి గారు, నా సతీమణి ఇక్కడ ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా లయన్స్ క్లబ్లో నిజంగా ఎవరికి అందని ఎత్తుకు లయన్స్ క్లబ్ లో సేవలు దాదాపు 300 పైచిలకు 360 రోజులు చేసినటువంటి వీళ్ళ టీము నిజంగా ఎవరు డాక్టర్ అనితారాణి, సుధారాణి అండ్ నాగమణి రెడ్డి ముగ్గురు కూడా కలిసి చేసినారు. అది నేను గుర్తుకు తెస్తున్నా. ఈరోజు గతంలో కూడా నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున లయన్స్ క్లబ్ ఆఫ్ మెన్స్ క్లబ్ లో కూడా నేను ఇక్కడికి వచ్చి క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు అవన్నీ కూడా చేసినాం. అలాగే మా ప్రెసిడెంట్ ఇమీడియట్ పాస్ బెంచ్ మీకు వాటర్ ట్యాంక్ కూడా మరి మా అందరి ద్వారా స్టీల్ వన్ మీకు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం, మార్నింగ్ టైం. అనితారాణి గారు మరి ఆమె ఏం చేయదలుచుకున్నది, ఏమి ఇవ్వదలుచుకున్నది ఒకసారి మేడం గారు సజెషన్తో మనం ప్రొసీడ్ అవుదాం, ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. గర్ల్స్ హై స్కూల్ బోయవాడ, సుజాత మేడం, అదర్ టీచర్స్, అనితారాణి డెర్మటాలజిస్ట్, షీ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండలో డాక్టర్స్ అసోసియేషన్. She is a gynecologist and also vice president of Indian Medical Association. సర్ప్రైజ్గా నేను ఏం చేసినంటే 1 by 1 స్కూల్ తెలుసుకుంటూ వస్తున్నాను మేడం. దీనికి చెప్పలేదు, ఇది చిన్న ఐటెం. అన్ని స్కూల్ కూడా కవర్ చేద్దామని చెప్పేసి ప్రతి స్కూల్కి వెళ్ళి, కాలేజ్కి వెళ్ళి ఇచ్చేస్తున్నాం. బోయవాడ మాకు దగ్గర, అందులో వీళ్ళ మమ్మీ చాలా సంవత్సరాలు హెడ్ మాస్టర్గా చేసి ఇక్కడ రిటైర్ అయింది, పుష్ప టీచర్ గారికి రిటైర్ అయింది. కాబట్టి ఆ స్కూల్లో ఉన్న గర్ల్స్ కూడా మనం ఏదైనా చిన్న ఐటెం ఇవ్వాలని చెప్పేసి ముందుకు వచ్చారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే ఏంటంటే డాక్టర్ల కమ్యూనిటీ, డాక్టర్ల సమూహం, వాళ్ళ ప్రాబ్లమ్స్, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అంటే సోషల్ సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా అనేక హెల్త్ క్యాంప్ చేస్తుంటాం, మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తుంటాం, హెల్త్కి సంబంధించిన క్యాంపెయినింగ్ చేస్తుంటాం. తర్వాత లయన్స్ క్లబ్ ద్వారా మేమంతా మెంబర్స్, వాళ్ళు సుజాత మేమంతా మెంబర్స్ ద్వారా కూడా సామాజిక కార్యక్రమాలు చేస్తాం. ఈ సందర్భంగా
ఫస్ట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఏం చేయబోతున్నారు, ఏం ఇస్తున్నారో చెబుతారు స్కిన్ గురించి. తర్వాత మనకి అవసరమైన సబ్జెక్టు ఇంపార్టెంట్